హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇక్కడ వచ్చేసి నేను రైస్ కుక్కర్లో చికెన్ పలావ్ చేస్తున్నాను. చికెన్ పలావ్ చాలా టేస్టీగా వచ్చింది. ఈ ప్రాసెస్లో చేసుకున్నాను. నార్మల్గా చేసుకునే ప్రాసెస్లోనే, కాకపోతే రెగ్యులర్గా మనము స్టవ్ పైన చేసుకుంటాం కదా, కానీ ఇవాళ నేను రైస్ కుక్కర్లో ట్రై చేస్తున్నాను. నార్మల్ స్టవ్ పైన చేస్తే 1/2 అవర్లో అయ్యేది, కుక్కర్లో 1 అవర్ పట్టేసింది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చికెన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా. చికెన్లోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి మాత్రమే వేసి ఒకసారి బాగా కలిపేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఎలానో మసాలాలన్నీ కూడా వేగే లోపల మనకి టైం పడుతుంది, అందుకని చెప్పేసి నేను చికెన్ని అప్పుడే మ్యారినేట్ చేసి పెట్టేశాను. తర్వాత ఇక్కడ నేను టమాటోస్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి. పెద్ద సైజ్ టమాటోస్ బాగా పండినవి తీసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా 2 తీసుకున్నా. తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 వరకు అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా కుక్కర్ ఆన్ చేసేసుకొని కుక్కర్లోకి ఫస్ట్ ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నా. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకున్నా. తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను. కొంచెం వెయిట్ పడితేనే మనకి మసాలాలన్నీ కూడా బాగా వేగుతున్నాయి, కాబట్టి మీరు మూత పెట్టేసేయండి. ఆనియన్స్ వేసిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత ఆనియన్స్ కూడా వేసాను. కొంచెం ఎక్స్ట్రాగానే బాగా టైం పట్టేస్తుంది, ఎందుకంటే మనకి వెయిట్ పడితేనే కదా కుక్లోకి వస్తుంది. కాబట్టి బ్యాచిలర్స్కి అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఆనియన్స్ అంతా కూడా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా వేసి ఒక 15 మినిట్స్ వేగింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత టైం పట్టింది. బాగా వేగిన తర్వాత పుదీనా కొంచెం, తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేసేసాను. పుదీనా, కొత్తిమీర అన్నీ కూడా వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు నేను వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకా టమాటోస్ కూడా బాగా వేగాలి. మధ్య మధ్యలో ఆన్ చేసుకుంటూనే ఉన్నాను, అది వామ్లోకి వచ్చేస్తుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్లోకి పెట్టుకుంటూనే ఉన్నాను. ఇంకా టమాటోస్ కూడా వేసేసి అది కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఈ గ్యాప్లో ఏమైనా పని ఉంటే చేసేసుకోవచ్చు, అంత టైం అయితే పడుతుంది. నేనైతే మూత పెట్టేసి కొద్దిసేపు అలా ఉడికించాను. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూనే ఉన్నాను మధ్యలో. టమాటోస్ అయితే బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనము మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేద్దాం. చికెన్ కూడా వేసేసి ఇంకా మళ్ళీ ఒకసారి బాగా చికెన్ని మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి. కాకపోతే రైస్ కుక్కర్లో చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మనము స్పాచులా కానీ లేకపోతే ఇలాంటి వుడెన్ స్పూన్ కానీ తీసుకోండి. పొరపాటున కూడా స్టీల్ది కానీ అలాంటివి పెట్టద్దండి. చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి రైస్ కుక్కర్లో చేసేటప్పుడు. రైస్ కుక్కర్, కెటిల్ ఇలాంటి వాటిల్లో, ఇండక్షన్ స్టవ్ ఇలాంటి వాటిల్లో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టీల్ది కాకుండా వుడెన్ది కానీ స్పాచులాస్ కానీ ఏదైనా పెట్టుకొని కుక్ చేసుకోండి. ఐరన్ కానీ ఇలాంటివి అసలు యూజ్ చేయొద్దు, గెంటెలు కానీ ఏవి కూడా. నేనైతే ఇక్కడ చికెన్ని మంచిగా మిక్స్ చేసేసి చికెన్లో మూత పెట్టేసి ఉడికించాను. చికెన్ ఆల్మోస్ట్ 50% బాగా ఉడికిపోయింది. తర్వాత బాస్మతి బియ్యం నేను చికెన్ మ్యారినేట్ చేశాను కదా, అప్పుడే నానబెట్టి పెట్టాను బాగా కడిగేసి. ఇంకా ఆ బియ్యం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మసాలాలన్నీ కూడా చికెన్కి, రైస్కి బాగా పట్టేలాగా బాగా కలిపేశాను. కలిపేసి రైస్ ఎంతైతే తీసుకున్నామో అంతకంటే 1 గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా వేసిన తర్వాత పైనుంచి కొంచెం కట్ చేసుకున్న పుదీనా, తర్వాత కొత్తిమీర కూడా వేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి వుడెన్ స్పూన్తోనే కలపాలండి, లేదంటే ఏదైనా సిలికాన్ స్పాచులా అయినా పర్లేదు, స్టీల్ది అసలు పెట్టద్దండి గెంట. తర్వాత రైస్ అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత వామ్లోకి వచ్చిన తర్వాత ఇంకా ప్లగ్ అంతా ఓపెన్ చేసేసి రైస్ అయితే సర్వ్ చేసేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. తప్పదు అనుకుంటే మాత్రమే ట్రై చేయండి. స్టవ్ మీద అయితే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. అంతే అండి, రైస్ అయితే అయిపోయింది. ఇంకా నేను ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా పొడి పొడిగా ఉడుకుతుంది రైస్ కుక్కర్లో ఇంకా కూడా. కాకపోతే నేను కొంచెం వాటర్ వేసాను కదా, టమాటోస్ కూడా వేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో స్టవ్ మీద. అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.